ఈ రోజు మాడి ఆత్మ ఈ లోకంలో జీవిస్తుంది. ఎలాగంటే దేహ రూపంలో కనిపిస్తుంది మనకి. ఈ రోజు మనిషి ఎంతకాలం బతుకుతాడంటే చెప్పలేము. బైబిల్ లెక్క ప్రకారం 70 సంవత్సరాలు, లేకపోతే ఈ లోకంలో 70 సంవత్సరాలు తింటున్నాం, తాగుతూ తిరుగుతున్నాం, చక్కగా జీవిస్తున్నాం. తర్వాత మన పరిస్థితి ఏంది? ఎంతమంది చూద్దాంలే, చచ్చినాక ఎవరు చూశాడు? గాల్లో గాలి దూళ్ళ దుల్లి కలిసిపోయిన అయిపోయింది. ఎవరి పరిస్థితి ఆడితే ఎవరు తిరిగి పాడితే అది లెక్క లేకుండా ఉన్నారు. పాపంతుడు ఒక వ్యక్తి ఏమో పేదవాడు, ఇద్దరు చనిపోయారు. క్షణాల తీర్పు జరిగింది. ధనవంతుడేమో చనిపోయి ఎమ్మటే కళ్ళు పాతాళంట. ఈ రోజు నీ తీర్పు ఎలాగుంది? నువ్వు చనిపోతే రేపు పాతారా. ఈ రోజు ఎన్నో పాపాలు చేస్తావు. ఆ సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, అంతా తెలుసు. మనం ఏం చేయాలంటే ఒక చిన్న మాట మన నోటితో ఒప్పుకోవాలి. ప్రభు అనే పాపిని, అయ్యా నేను పాపం చేశాను, తీర్పు నన్ను క్షమించని నువ్వు చిన్న ప్రార్థన చేస్తే చక్కగా దేవుడినాక చిన్న ప్రార్థన చేసుకున్నావు. పరిశుద్ధాత్ముడు మీ నామాన్ని బట్టి ఉన్నాడు. ప్రభు మీరు మాట్లాడే ప్రతి మాటకే ఉన్నాడు. తండ్రి నిజంగా తీర్పు ఉందయ్యా, దేవా దయచేసి మా ఆత్మను కనికరించండి. అయ్యా తీర్పు తెచ్చివాడా మమ్మల్ని దేవా ముక్తలోకి దేవా నెట్టి వెళ్తుంది. ఆ నిత్య నాశనాన్ని దేవా పంపించదయ్యా. మా ఆత్మ మీరు చేర్చుకోండి దేవా. దయచేసి మా కాళ్ళ చేయండి. యేసు ప్రభు నామములో ఈ ఎలాంటి ప్రాంతం ప్రతి బిడ్డ కాళ్ళ గిలుగాక. అయ్యా పాతాల్లో ఒక ద్వారాలు యేసు ప్రభు నామని ప్రాంతం మునియబడు గాక. ప్రతి బిడ్డ రక్షించబడు గాక. వారి పాపాలు క్షమించబడు గాక. పరిశుద్ధ ఆత్మ దేవుడు వారు సహాయం చేయడు గాక. పరిశుద్ధమంత దేవుడు వారు తోడుగా ఉండు గాక. ఈ ప్రాంతం నువ్వు దీవించబడు గాక. ప్రతి బిడ్డ ఆశ్రయించబడు గాక. నీకే సమస్త మహిమ ప్రవర్తించుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. యేసుక్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు కలుగుగాక. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంఘమా, వాక్యంలో వ్రాయబడింది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని వ్రాయబడి ఉన్నది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ఈ లోకంలో చాలా ప్రేమను మనం చూస్తూ ఉంటాం. తల్లిదండ్రుల ప్రేమ, రక్త సంబంధికుల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, స్నేహితుల ప్రేమలు. ఈ లోకంలో ఈ ప్రేమలన్నీ తాత్కాలికమైన ప్రేమలు, బెల్లమున్నంత వరకే ఈగలు మూసే ప్రేమలు. కానీ ప్రభు యేసుక్రీస్తు ప్రేమించిన ప్రేమ అది శాశ్వత కాలం ఉండే ప్రేమ, అది నిత్యత్వం ఉండే ప్రేమ, అది నిన్ను జీవితాంతం ప్రేమించే ప్రేమ. అయితే ఆ ప్రేమ ఎటువంటిదంటే నీ కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ. మొట్టమొదటి మానవుడు ఆదాము పాపం చేసిన తర్వాత ఈ ప్రపంచంలో 4000 సంవత్సరాల వరకు మరణం ప్రాణం చేస్తూనే ఉన్నది, పాపము ప్రాణం చేస్తూనే ఉంది. బైబిల్లో వ్రాయబడి ఉన్నది, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణమును లోకంలో ఎలా ప్రవేశించను, అలాగనే మరణం అందరికీ సంప్రాప్తమాయను. ఒక మనుషుని ద్వారా పాపం వచ్చింది, పాపం ద్వారా మరణము. పాపము మరణము రెండు 4000 సంవత్సరాల ప్రాణం చేస్తూనే ఉన్నాయి. ఆదాము నుండి ఇప్పటి వరకు మరణం ప్రాణం చేస్తూనే ఉంది. అయితే ఆ మరణం ఫుల్ స్టాప్ పెట్టిన వారు లేరు, ఆ పాపములకు ప్రాయశ్చిత్తం చేసిన వారు లేరు. ఆ కారణం చేతనే ఏ దేవుడైతే మానవుని తయారు చేశాడో అదే దేవుడు 2000 సంవత్సరాల క్రితము నిన్ను రక్షించడానికి, ప్రేమను చూపించడానికి కన్యమేరీ గర్భమందు శరీరధారిగా ఇమ్మానుయేలుగా యేసుక్రీస్తుగా భూమికి వచ్చాడు. యేసుక్రీస్తు భూమికి వచ్చినప్పుడు ఆయన ఒక పార్టీని స్థాపించడానికి రాలేదు, ఒక కులాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక మతాన్ని స్థాపించడానికి రాలేదు, ఒక సిద్ధాంతాన్ని స్థాపించడానికి రాలేదు, కానీ లేకపోతే 10 మందిని వెంట పెట్టుకొని ఒక గుడిపిదాన్ని తయారు చేయడానికి రాలేదు, కానీ నశించిపోయిన దానిని వెనక రక్షించడానికి యేసుక్రీస్తు భూమికి వచ్చాడు.
తప్పిపోయిన దాన్ని వెదకటానికి యేసుక్రీస్తు భూమికి వచ్చాడు. పాపములు, శాపములు, జగడగల దొంగ ఊపులు మానవుడు కూరుకొని పోయాడు. విచక్షణ లేని విధంగా ఈనాడు మనిషి ప్రవర్తిస్తా ఉన్నాడు. వావి వరుస లేని పరిస్థితి, చిన్న పెద్ద తేడా లేని పరిస్థితి. మనిషిలో దేవుని ఆత్మ లేకపోతే హీఈస్ లోయర్ దెన్ బీస్ట్. అతను మృగం కంటే హీనుడు. ఈనాడు చిన్న చిన్న సామాన్యులే కాదు, ప్రపంచంలో దిగ్గజులైన వారు పాపములు పట్టబడి వాళ్ళు బహిర్గతం చేయబడ్డారు లోకంలోకి. యూట్యూబ్ లో మీరు చూస్తే భయంకరమైన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. కాబట్టి లోకం భయంకరంగా చెడిపోయింది. ఈనాడు మీరున్న లోకము ఆ సాతానీయమైనది. ఎవరీ నేషన్ కంట్రోల్డ్ బై సాటన్. ప్రతి దేశము దయ్యం ద్వారా నడిపించబడతా ఉన్నది. దేవుని సంగమా, దేవుని పిల్లారా, అయితే దేవుడు మిమ్మల్ని ప్రేమించి ఆయుష్కాలను పొడిగించాడు. ప్రభు యేసుక్రీస్తు ప్రేమకు మీరు బంధీలవ్వాలని, ఆయన అంగీకరించడానికి దేవుడు మీ ఆయుష్కాలను పొడిగించాడు. కాబట్టి యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చింది ఆయన నీ కోసం ప్రాణం పెట్టడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను విమోచించడానికి, పడిపోయిన నిన్ను బాగు చేయడానికి ప్రభు యేసుక్రీస్తు ఆయన స్థానం విడిచిపెట్టి నీ స్థానం దగ్గరకు వచ్చాడు. కాబట్టి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము సిలువ వేయబడి, చనిపోయి, సమాధి చేయబడి, పునరుద్ధరణై లేచిన గొప్ప మహాగణుడు ప్రభు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. సంగమా, యేసు ప్రభు మాదేలే, మా సంఘమేలే అనుకోకుండా ప్రతి ఒక్కరూ సమాధి మిమ్మల్ని కేకవేయకమునిపై, ప్రభు యేసుక్రీస్తు ఆ రాకమునిపై, మీ దీపం ఆరిపోకమునిపై ప్రభు యేసుక్రీస్తులు మీ జీవితాలు సిద్ధపరచుకోవాలి. మార్పులు పొందాలి, సంపూర్ణ మార్పులు కలిగి ఉండాలి. మనసు మారాలి, స్వభావాలు మారాలి, సిద్ధాంతాలు మారాలి, పరిస్థితులు మార్చబడి ప్రభు యేసుక్రీస్తుకు గొర్రె పిల్లగా మీరు మార్చబడినట్లయితే ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటాడు. ఓ చిన్నపిల్లవారి మనస్తత్వం కలిగి ఉంటే ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటాడు. త్రాగుడు, లోకంలో ఉన్న భయంకర పరిస్థితులన్నింటినీ మానుకొని మీరు దేవునికి పశ్చాత్తాపడి మీ హృదయం ఇచ్చినట్లయితే దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారుమనసు కలుగు చేస్తా ఉంది. ఈ రాత్రికాల సమయంలో ఎలంపల్లి ఈ గ్రామంలో ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో ఈ సువార్త ఒక హెచ్చరిక అయి ఉన్నది. ఈ సువార్త ఒక ప్రేమ వర్తమానం అయి ఉన్నది. మీరు గమనించండి, ప్రతి దానికి దేవుడు హెచ్చరికిస్తా ఉంటాడు. వార్నింగ్స్ అండ్ జడ్జిమెంట్. హెచ్చరిక లేకుండా దేవుడు ఏ కార్యం చేయడు. కాబట్టి సువార్త అనే వర్తమానము మీకు హెచ్చరిక ఉంటుంది. ఈ శబ్దంతో విలుచున్న ప్రతి ఒక్కరూ ప్రభు యేసుక్రీస్తును రక్షకుని అంగీకరించుకొని క్రీస్తును దేవుని అంగీకరించి సంపూర్ణ మారుమనసు పొంది యేసుక్రీస్తును వ్యాపారం పొంది జీవితాల ప్రభువును సిద్ధపరచుకున్నట్లయితే ప్రభు మిమ్మల్ని ఎంతగానో దీవిస్తా ఉంటాడు. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, లోకంలో ఉన్న నిన్ను ప్రత్యేకంగా ప్రేమించాడు. కాబట్టి ఈ వాక్యము, ఈ వర్తమానం ప్రత్యేకంగా నీకే వినబడతా ఉంది. మీరు ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ప్రభు యేసుక్రీస్తు నా దేవుడు, నా రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు యేసుక్రీస్తు అని గుర్తించి ఆయనలో జీవితాలు భద్రపరచుకుంటే ప్రభు మేము జ్ఞాపకం చేసుకుంటాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను. ప్రభు మాటలో దీవించను. అదేవిధంగా ఈ మధ్యలో ఉన్నటువంటి మాస్టర్ గారు అన్న శేషయ్య గారు చిన్న ప్రార్థన చేస్తారు. అదేవిధంగా ఎల్లయ్యన్న కూడా ఇక్కడ ప్రార్థన చేసిన తర్వాత ఈ కార్యక్రమాన్ని ముగించుకున్నాం. కృపాసత్య సంపూర్ణ మా ప్రియ పరలోకపు తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీ పరిశుద్ధ అత్యున్నత నామమునికి తండ్రి ఈ రాత్రి కాల సమయంలో చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క రాత్రి కాల తండ్రి మరి మీ దాస్తున్న సారదారా మీ యొక్క సువార్తలు తండ్రి గ్రామాలు తీసుకొచ్చి లేఖలు అందించే రీతి బట్టి వందనాలు చెల్లిస్తున్న సహాయం ఇచ్చేది ప్రభావ. నశించిన దానికి దగ్గర రక్షించడానికి మనిషి కుమారుగా మీరు ఈ లోకానికి వచ్చని హెచ్చరిక తండ్రి. ఇక్కడ ఉన్న ప్రతి వారి విని తండ్రి వారి వాక్యానుసారంగా జీవించడానికి మీ కృపతో ప్రార్థిస్తున్న సహాయం దయచేది నాయన. ఈ సువార్త సర్వలోకానికి వెళ్ళినైనా సర్వ మానవాళికి రక్షణార్థకు మీ కృపతో ప్రార్థిస్తున్న సహాయం దయచేది ప్రభావ. చెప్పబడిన ఈ మాటలు తండ్రి, గ్రంథంలో రాబడిన ప్రతి లేఖలు తండ్రి పూర్ణంగా అంగీకరించుకున్న ప్రతి మానవుడికి మారుమనసు విశ్వాసాన్ని మీరు అందించమని ప్రార్థిస్తున్న సహాయం తెచ్చేయండి నా ప్రభు. నాయన ఈ సువార్త ద్వారా అయినా ప్రతి జనము నాయన అందులో నాయన జీవించడకు, ఉపాసారిగా జీవించడకు మీ చిత్తాన్ని అడిగించడం ప్రార్థిస్తున్న సహాయం దయచేయండి ప్రభా. ఈ యొక్క సాయంకాల సమయంలో ఈ రాత్రి కాలంలో ఈ కొద్ది మాట ఈ సువార్త తండ్రి ఘనంగా తండ్రి అత్యంతంగా ఉండకు ప్రభుత్వం ప్రార్థిస్తున్న సహాయం దయచేయండి. దయగల మా పరలోకపు తండ్రి ఈ సువార్త సర్వలోకానికి అందించు మీ కృప, మీ దేవున మీ ఆశ్రయించగలని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు అడిగి ప్రార్థించి ఏడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల నుంచి కళ్ళనిచ్చినట్లయితే. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన గొప్ప తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాను ఆయన.
ఇదిగో నా ప్రభా ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ యొక్క దాసుని నా ప్రభా ఎన్నుకుని ఉన్నావు. ఇదిగో నా ప్రభా నీ దాసుడు నా ప్రభా అన్నగారిని బట్టి వారి కుటుంబాన్ని బట్టి వచ్చిన నా ప్రభా వచ్చినటువంటి బృందాన్ని బట్టి ప్రార్థిస్తున్నావు. ఇదిగో నా ప్రభా నువ్వు చెప్పిన రీతిగా సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించడానికి లేఖన ద్వారా సెలవు ఇచ్చినావు. ఇదిగో నా ప్రభా నీ యొక్క కుమారుని ద్వారా అనేక గ్రామాలకు నాయన వర్తమానం అందిస్తూ ఉండగా ఇదిగో నా ప్రభా గొప్పగా వాడుకోండి. బృందానికి కావాల్సినటువంటి నా ప్రభా ఆశీస్సులు, బృందానికి కావాల్సినటువంటి ఆరోగ్యాలు దయచేయబడుచున్నాను. నాయన ఎక్కడికి వెళుచున్నా ప్రతి వారికి నా ప్రభా దీవెనకరంగా ఉండులాగా సహాయం చేయబడుచున్నాను. ఎలాంటి ఆటంకాలు లేకుండా, సాతాను శోధనలు లేకుండా ఇదిగో నా ప్రభా నీ బిడ్డ నా తండ్రి అనేక విషయాలు నా ప్రభా ఎదుగుటకు ఇదిగో నా ప్రభా అనేకటువంటి గ్రామాలకు నా తండ్రి నీ యొక్క సువార్త అందించడానికి సహాయం చేయబడుచున్నాను. ఇదిగో నా ప్రభా మా యొక్క గ్రామానికి వచ్చి ఇదిగో నా ప్రభా నా తండ్రి మంచి వార్త అందించిన విధానం బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. ఇదిగో నా ప్రభా యొక్క వార్త ద్వారా నా ప్రభా అనేకులు మారి ఇదిగో నా ప్రభా నా తండ్రి రక్షణ మార్గంలో నడుచుటకు సహాయం చేయమని ఇదిగో నా ప్రభా నీ యొక్క బిడ్డలకు కావాల్సినటువంటి దీవెన దయచేయమని ఇదిగో నా ప్రభా ఎన్ని కుటుంబాలైతే నా ప్రభా ఈ యొక్క సువార్త బాటలో నా ప్రభా వస్తున్నారో వారందరిని దీవించండి, బలపరచండి. నీ చిత్తమైతే నా ప్రభా మరో దినాన మా యొక్క గ్రామానికి నా ప్రభు వచ్చి వారు నా ప్రభా నీ యొక్క వాక్యాన్ని అందించే భాగ్యం వారికి దయచేయమని ఇదిగో నా ప్రభా వెలుచున్నటువంటి వారికి నీ ఉండినటువంటి మాకును నీ యొక్క మెండైన దీవెనలు ఆశీర్వాదాలు కుమ్మరించమని మా రక్షకుడు నీ ప్రియకుమారుడు యేసు క్రీస్తు నామమున ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఈ ఈ కార్యక్రమం ముగించబడింది. వచ్చే నెల లాస్ట్ ఆదివారం వీరభద్రాపురం ఉంటుందండి. ఎవరైనా రావాల్సిన వాళ్ళు స్వచ్ఛందంగా రావచ్చు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఎంతగానో సహకరించినటువంటి ఎల్లారెడ్డిపల్లి గ్రామస్తులందరికీ, పెద్దలందరికీ మరొకసారి ప్రభువైన యేసుక్రీస్తును వందనాలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఎంత పని ఉన్నప్పటికీ ఎంత ఓపిక చేసి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, పాల్గొన్న ప్రతి ఒక్కరికి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి బలపరచాలని, ఆశీర్వదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.